అటువంటి హిరణ్యకశిపుడు ఆయనకి మళ్ళీ 4 కుమారులు కలిగారు. వాళ్లే ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అని 4 కుమారులు. ఆ ప్రహ్లాదుడికి ఒక కుమార్తె, ఆమె పేరు సింహిక. ఆ సింహిక యొక్క కుమారుడే రాహువు. ఆ రాహువే ఇప్పటికీ మనకి పాపగ్రహం కింద సూర్యగ్రహణం చంద్రగ్రహణంలో కనపడుతుంటాడు. ఆయన మేరువుకి అప్రదక్షిణంగా తిరుగుతుంటాడు. మన సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో విన్నారు కదా. అందుచేత ఆయన హిరణ్యకశిప సంబంధాన్ని పొంది ఉన్నవాడు. రాక్షసులందరూ కూడా దితి సంతానం. దితి సంతానము కనుక వాళ్ళని దైత్యులు అని పిలుస్తారు. అదితి యొక్క సంతానం అందరూ కూడా సురలు, అంటే వాళ్ళు దేవతలై ఉంటారు. 2 భార్యలు కశ్యప ప్రజాపతి యొక్క సంతతే. కానీ కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు చేత జన్మించిన, దితి వలన జన్మించిన వారు దైత్యులవుతారు. అదితి చేత జన్మించినటువంటి వాళ్ళు దేవతలవుతారు. దితి అంటే 2 చూస్తుంది. 2 చూడడం, ఒక ఈశ్వరతత్వాన్ని చూడలేకపోవడం కాబట్టి దైత్యులయ్యారు. అదితి అంటే 2 చూడదు, ఒకటే చూస్తుంది ఈశ్వరుణ్ణి, అందుకని వాళ్ళు దేవతలయ్యారు. అటువంటి స్థితిలో ఆ హిరణ్యాక్షుడు మరణించినటువంటి సందర్భంతో ప్రారంభం చేస్తున్నారు. ఆయన యొక్క భార్యలు, తల్లిగారైనటువంటి దితి, వీళ్ళందరూ విలపిస్తున్నారు హిరణ్యాక్షుడు మరణించాడు అని. ఏడుస్తుంటే హిరణ్యకశిపుడు వచ్చాడు అక్కడికి. నిజంగా హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతం వింటేనండి మనకు అనిపిస్తుంది, వీడు రాక్షసుడేమిటా, ఇలా ఎవరు చెప్పగలరు వేదాంతం అనిపిస్తుంది. రాక్షసులంటే ఎలా ఉంటారో కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు మహర్షి. అది ఆయన గొప్పతనం. ఆయన అన్నాడు, ఏడుస్తున్న భార్యల్ని తల్లిని చూసి, నీరాగార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్పోగిడి త్రోవ పోజను భవత్సూ నుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ విలపింప నీకేటికి అని అడిగాడు. ఎంత చిత్రమైన మాట చూడండి. నీరాగార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. ఎందుకమ్మా అలా ఏడుస్తావు అని మరదల్ని చూసి అంటున్నాడు. ఈ సంసారములో ఉండేటటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, మంచి వేసవి కాలంలో బాటసారులు నడిచి వెళ్ళిపోతుంటే ఎక్కడ చలివేంద్రం ఉంటుంది, అందులో చక్కటి కుండలు పెట్టి చల్లటి నీళ్లు ఇస్తుంటారు. 4 గ్లాసులు పెడతారు, ఒక మనిషిని పెడతారు ఆ నీళ్లు పాడు చేయకుండా. అలా వెళ్ళిపోతున్న వారు ఆ ఎండ చేత తప్తమై ఒకసారి ఆ చలివేంద్రంలో కలుసుకుంటారు. అందరూ ఎందుకు కలుసుకున్నారు? అందరికీ దాహం ఉంది కాబట్టి కలుసుకున్నారు. అందరూ తలో గుక్కెడి నీళ్లు తాగుతారు. మీరు ఎట్టెడుతున్నారండి అంటారు. ఏదో కాసేపు సమయం నడవాలి కాబట్టి ఎండ, మళ్ళీ బయటికి వెళ్ళే లోపల ఒక్క 5 నిమిషాలు ఆ తల కట్టుకున్న పాగా విప్పేసి దాన్ని దులుపుకుని 1 నిమిషం ఆ అరుగు మీద కూర్చుని, అమ్మయ్యా కాసి నీళ్లు తాగేటప్పటికి ఎంత హాయిగా ఉందో ప్రాణమని, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారంటారు. నేను ఇలా పిఠాపురం వెళ్తున్నానండి అంటాడు ఒక ఆయన. ఆయన్ని అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. నేను ఇలా ఇటువైపు రాజమండ్రి వెళ్తున్నానండి అంటాడు. అంటే ఈయనో దిక్కెడుతున్నాడు. ఇంకో ఆయన్ని అడుగుతాడు, ఆయన జగ్గంపేట వెళ్తున్నానంటాడు. ఇంకో ఆయన్ని అడుగుతాడు, అబ్బాయి నేను సముద్రం తోటకు పోతున్నానంటాడు. 4 దిక్కులు ఎందుకు కనుక్కోవడం అంటే, ఒకరితో ఒకరి యొక్క అనుబంధం ఎంతవరకు అంటే కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే వరకు. ఆ తర్వాత ఏం చేస్తారు? 4 కలిసి మంచినీళ్ళు తాగామండి, బాగుండదు, నేను పిఠాపురం ఏంటి, ఇలా రాజమండ్రియే పోతాను, ఈయనతో అనేం వెళ్ళడు. ఆయన అలా పోతాడు, ఈయన ఇలా పోతాడు. అలా అమ్మా ఈ సంసారములో ఉండేటటువంటి వారు ఏమిటో తెలుసా? ఎవరు ఎక్కడి నుంచి వస్తారో అసలు ఒకరికొకరే తెలియదు. నిజమే కదండి. నా భార్య నాకేం తెలుసు? ఆ తర్వాత ఎప్పుడో నాకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నా భార్య ప్రవేశించింది జీవితంలోకి. ఆ తర్వాత నా పిల్లలు నాకే తెలియరు. ఆ తర్వాత వాళ్ళు పుట్టుకొచ్చారు. అందుచేత కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియత వియభ్రాత అంటారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో. ఒక్కసారి ఆలోచించు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ భార్య ఎవరు, నీ పిల్లలు ఎవరంటారు. అలా నీరాగార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. అలా ఎవరితోనూ అనుబంధాలు ఉండవు. ఇక్కడ భర్తనంటాడు, శరీరం వదిలేస్తాడు. మళ్ళీ వచ్చే జన్మలో ఆడదవుతాడు, ఎవరికో భార్య అవుతాడు. అక్కడ శరీరం వదిలిపెడతాడు, ఇంకో లోకానికి ఎడతాడు, ఓ కుక్క అవుతాడు, అక్కడ తిరుగుతాడు. ఎన్ని అనుబంధాలు, ఎంతమందికి బిడ్డలో, ఎంతమందికి అన్నదమ్ముడో, ఎంతమందికి అక్క చెల్లెళ్ళో. అటువంటిదమ్మా ఎవరు మాత్రం శాశ్వతం అమ్మా? అందరూ వెళ్ళిపోతారు. ఏమిటి ఉండిపోయినట్టు ఏడుస్తావు ఎందుకు? కానీ నేను ఒక విషయం చెప్పనా?
అమ్మా నీ కడుపున పుట్టినందుకు హిరణ్యాక్షుడు లాంటి కొడుకు ఉండడు. ఎందుకో తెలుసా? శూరుల్ పోజడి త్రోవ పోజను భవత్సు నుండు తల్లి తద్యోగమునకున్ విలపింప నీకేటికిన్. ఆయన వెళ్ళిన త్రోవ ఎటువంటిదో తెలుసా? మహాశూరులైనటువంటి వారు ఎటువైపుకు పెడతారో అలా వెళ్ళాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేశాడు, వీరమరణం పొందాడు, ఉత్తమ లోకాల వైపుకు వెళ్ళిపోయాడు. అటువంటి వాడి కోసం ఏడుస్తారమ్మా, ఏడవకూడదు అని ఒక చిత్రమైన విషయం చెప్పాడు. పూర్వకాలంలో సుయజ్ఞుడనబడేటటువంటి రాజు చాలా కాలం ప్రజల్ని పరిపాలించి అనేక మంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకనాడు మరణించాడు. ఆ భార్యలు పుత్రులు అందరూ విలపిస్తున్నారు. యమధర్మరాజు గారు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి ఆయన గబగబా ఒక విప్రకుమారుడు అంటే ఒక బ్రాహ్మణుడి యొక్క కుమారుని యొక్క వేషంలో అక్కడికి వచ్చాడు. వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమయ్యా మీ అందరూ ఎందుకు ఏడుస్తున్నారు ఇక్కడ? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుతనుండ చూచెదరు తా చావకమానిడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి పుట్టెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత గొప్ప పద్యం అండి, ఎంత వేదాంతం చెప్పాడండి హిరణ్యకశిపుడు. వాడి చూస్తే ఏమీ తెలియని వాళ్ళే ఉంటాడు, రాక్షసుడు. ఒకళ్ళకి చెప్పడానికి మాత్రం పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ, ఇంకొకటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. తన దగ్గరికి వచ్చి అనుష్ఠానం చేయవలసి వచ్చేటప్పటికే కష్టంగా ఉంటుంది. అందుచేత మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుతునుండ చూచెదరు. యమధర్మరాజు గారు బ్రాహ్మణ కుమారుడి రూపంలో ఆ చనిపోయినటువంటి సుయజ్ఞుడి యొక్క భార్యా బిడ్డలతో చెప్పాడని హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. ఏమిటర్రా మీ అందరిలా ఏడుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక తాగవచ్చునే. సావు తప్పించుకుని దాక్కున్నవాడు ఎవడైనా ఉంటే, ఏమండి ఫలానా వాడు దాక్కుని బతికిపోయాడండి, మేము చచ్చిపోయామండి అని ఏడవచ్చు. ఒక్కళ్ళేడే, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడం అన్నది అలవాటు ఈ ప్రపంచానికి. ఆఫీస్కి వెడతాం, మహా అయితే పోనీ పని ఉండిపోతే ఓ గంట పని చేస్తామేమో, రాత్రి 9:30 10 అయిపోతుంది. ఏం చేస్తాం? ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం, ఇంట్లోంచి వచ్చాం ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ. అలా మనం అందరం ఎక్కడ నుండి పుట్టితే అక్కడికి పోవుట నైజము ప్రాణికోటికి. మనం పుట్టామంటే ఎక్కడి నుంచో బయలుదేరి అమ్మ కడుపులోకి వచ్చి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవద్దు మహాప్రస్థానంలోనూ. అందుకని వెళ్ళిపోతారు. వీళ్ళెవ్వరూ వెళ్ళని వాళ్ళలా, వాడొక్కడే వెళ్ళిపోయిన వాళ్ళే. వీళ్ళందరూ వాడి కోసం ఏడుస్తారు ఏమిటన్నాడు యమధర్మరాజు గారు. అంటే ఆయన ప్రొఫెషన్ అటువంటిది. ఆయన రోజు ఇదే చూస్తుంటాడు. ఆశ్చర్యంగా ఉంటుంది. కష్టపడి కూతుర్ని కని పెంచి పెద్ద చేసినటువంటి తండ్రి కన్యాదానం చెయ్యలేక బెంగ పెట్టుకుని అప్పగింతల నాడు కళ్ళమ్మటి నీళ్ళెట్టుకుని ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుని కన్యాదానం చేసేస్తాడు. చేసేసిన తర్వాత మొట్టమొదటి పురిటికి అత్తింటి వారు పుట్టింటికి పంపిస్తారు. ఇంకక్కడి నుంచి తండ్రి గారు గబుక్కుని ఏం అవసరం అవుతుందో అని ఒక ట్యాక్సీ వాడిని మాట్లాడుంచుకుంటాడు. ఓ కారున్న స్నేహితుడికి ఫోన్ నెంబరు సెల్ నెంబరు తీసుకుంటాడు. ఏమో ఎప్పుడైనా అవసరమైతే గబుక్కుని ఫోన్ చేస్తాను, నువ్వు రావాలి సుమా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికని. 24 hours ఉండే డాక్టర్ సర్వీస్ ఉన్న హాస్పిటల్ చూసుకుంటాడు. ఇన్ని సిద్ధం చేసుకుంటాడు. ఎందుకని? తన కూతురు పురిటి కోసం. ఆ డాక్టర్ల దగ్గర పనిచేసేటటువంటి నర్సులతోటి వాళ్ళతోటి కొంచెం వాళ్ళతో పరిచయం పెంచుకుంటాడు. ఇన్ని చేసి ఆ కూతురికి నొప్పులు వస్తుంటే గబగబా 2 రూపాయలు తీసుకెళ్లి విఘ్నేశ్వరుడికి మీదు కట్టి, స్వామి నా కూతురికి ప్రశాంతంగా ప్రసవమై హాయిగా బిడ్డతో ఇంటికి రావాలని కోరుకుని కారెక్కించుకుని తను ఎంతో ఆదుర్దా పడుతూ తీసుకెళ్తాడు. అక్కడ నర్సులు ఉంటారు. వాళ్ళు చాలా క్యాజువల్గా నొప్పులు వస్తున్నాయమ్మా పిల్లకి ఓ కుర్చీలో కూర్చోబెడితే వస్తున్నామండి లోపలికి వెళ్ళి మెల్లిగా ఈయనకి టెన్షన్. ఈవిడ ఏమన్నా నొప్పులు వచ్చేస్తున్నాయి తీసుకురండి అಷ್ಟು ఏం పర్వాలేదు అప్పుడే ఏం వచ్చేవమ్మా అని ఇలా నాడి చూసి వాళ్ళు క్యాజువల్గా. అంటే వాళ్ళు నేను అశ్రద్ధం చెప్పట్లేదు, ఎందుకు చెప్తున్నానంటే మాట వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎన్ని పురుగులు పోశారు. అందుకని వాళ్ళకి ఏమంత కంగారు ఉండదు, తెలుసు వాళ్ళకి. పిలవచ్చు డాక్టర్ గారిని, ఒక అరగంట టైం ఉంది అని తెలుసు. మనకి ఆదుర్ద, అయ్యో నా కూతురు అన్న భావన, ఆ భావన చేత మనం కంగారు పడతాం. అలా యమధర్మరాజు గారు రోజు ఇదే పనిగా చూస్తున్నాడు. ఏడిచిన వాళ్ళందరూ వెళ్ళిపోవడం ఎంతమందిని చూశాడో. ఇలా ఒరే మళ్ళీ మీరు ఎందుకులా ఏడుస్తుంటారు? మీరు ఉండిపోయేవాళ్ళు వెళ్ళిపోయినవాడా? పోనీ మీరు ఉండిపోయేట్టయితే మీరు ఏడవక్కర్లేదు, మీరు వెళ్ళిపోతారుగా, మరి మీరు ఎందుకు ఏడుస్తుంటారు ఇలాగా? ఎంత చిత్రమైన ప్రశ్న వేశాడో చూడండి. ఈ పద్యం నిజంగా మనసులో నాటుకుందనుకోండి, చాలా వేదాంతం వచ్చేసినట్టే.
ఎంత గమ్మత్తైన ప్రశ్న చూడండి. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట నుండి పుట్టెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. కానీ చిత్రం ఏమిటంటే ఎవడి మా నాన్న వాడే. పక్కింట్లో దొంగలు పడ్డారంటే తన ఇల్లు 1000 తాళాలు వేస్తాడు. వెనక సందులో దొంగలు పడ్డారంటే ఈ ఇంట్లో వాచ్మెన్ ఎలర్ట్గా ఉండి ఎలర్ట్గా ఉండని 10 మాటలు చెప్తాడు. ఇన్ని చేస్తాడు కానీ తన తండ్రికి తద్దినం పెడుతున్నాడు, తన తల్లికి తద్దినం పెడుతున్నాడు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి తను వెళ్ళిపోతానని ఒక్క నాటికి అంగీకరించాడు. ఏమంటాడంటే వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళని వెళ్ళిపోయారు, నేను ఎందుకు వెళ్తానంటాడు. ఈ మాయ లేదనుకోండి ఏ బ్రహ్మజ్ఞానులు అయిపోయినట్టే ప్రతివాడును. ఎవడికి వాడు నేను శాశ్వతమో అన్న భావనలో ఉంటాడు. ఆయన అన్నాడు హిరణ్యకశిపుడు, అమ్మా యథార్థమునకు ఎవ్వరు ఉండరు, ఇదొక భ్రాంతి, నేను ఉండిపోతానని ప్రతివాడు అనుకుంటాడు. కానీ ఒకడు ఉన్నాడమ్మా, వాడు ఈ కంటికి కనపడడు. వాడు ఇదంతా సృష్టిస్తాడు, వాడు ఇదంతా నడుపుతాడు, వాడు ఇదంతా తనలోకి తీసుకుంటాడు.